హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి వీడియో చేస్తున్నాను. నిన్న డిసెంబర్ 30 లోపల ఏపీ టెట్తో కలిపి డిఎస్సిని కూడా కంప్లీట్ చేయాలన్నారు కదా. మెగా డిఎస్సి 16,000 పోస్టులు. అయితే నేను 7th క్లాస్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఓకేనా. అయితే మరి పాత సిలబస్ ఉంటుందా, కొత్త సిలబస్ ఏమైనా యాడ్ చేస్తారా, అది అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచింగ్ టైప్లో ఇచ్చాను. 2015లో జరిగిన డిఎస్సితో పాటు టెట్కామ్ డిఎస్సి పెట్టాడు, టెట్ లాగా. దాంట్లో సింబల్స్ ఇచ్చి అడిగాడు. అక్కడ ఏం అడిగాడంటే బావికి సంబంధించిన సింబల్ ఇచ్చి ఇది ఈ సింబల్ దేనికి సూచిక ఉంది అని చెప్పి అడిగాడు. ఇప్పుడు దీంట్లో నేనేం చేశానంటే రాష్ట్ర రాజధానిని మనము సర్కిల్ చేసి దాంట్లో డార్క్నెస్ చేస్తాం, అది మనకి సింబాలిక్. ఓకేనా. నది వచ్చేసి అప్ అండ్ డౌన్ కర్వ్స్ అనమాట. రైలు మార్గం, మనకి రైలు పట్టాలు ఇవి తెలుసు కదా, అది. కొండలు అంటే ఇట్లా రివర్స్ వి. గుడి అంటే మనకి గోపురం చూపిస్తాడు. ఇవి సింబాలిక్స్ అనమాట. మీరు చదువుకునేటప్పుడు కూడా అట్లాస్లో మనకి ఇస్తాడు ప్రతి దానికి కూడా ఏ సింబల్ని ఏం సూచిస్తుంది అని. అది కూడా ఒకసారి చూసుకోండి. జాగ్రఫీకి వచ్చేసి మెయిన్ మనము అట్లాస్ ఫాలో అవుతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మ్యాప్ పాయింటింగ్స్ కూడా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? కాంటూర్ లేదా సమతల రేఖలు అని పిలుస్తారు. కాంటూరు లేదా సమతల రేఖలు. బాష్పీభవనం అనగా ఏంటి? నీరు వేడి ఎక్కి ఆవిరిగా మారి చల్లారడాన్ని బాష్పీభవనం అంటారు. ఆనంద బాష్పాలు అని అంటాం కదా మనం, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. బాష్పం అంటే బిందువు, అట్లనే బాష్పీభవనం అంటే నీరు వేడెక్కి ఆవిరిగా మారడం. మేఘాలు ఎలా ఏర్పడతాయి? నీటి ఆవిరి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారి చుట్టూ ఉన్న సూక్ష్మ బిందువులతో కలిసి లేదా పొగతో కలిసి మేఘాలుగా ఏర్పడతాయి. అవపాతం అంటే ఏంటి? గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడటాన్ని అవపాతం అంటారు. దీన్నే ప్రెసిపిటేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్, ఆర్ద్రత అనగానేమి? వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత అంటాము. నెక్స్ట్, నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. నేను ఇది కొంచెము అప్లికేషన్ మోడ్లో ఫ్రేమ్ చేశాను ఈ క్వశ్చన్ని, ఎందుకంటే అప్పుడప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ కూడా అలానే ఇస్తున్నాడు కాబట్టి. ఇవి నైరుతి దిశ నుండి వీస్తాయి. బి, ఈ పవనాలు అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతం వైపు వీస్తాయి. సి, నైరుతి ఋతుపవనాలు 2 రకాలు. 1 అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు, 2 బంగాళాఖాతం నుండి వీచే పవనాలు. దీంట్లో సరైన ఏంటివి అంటే ఈ 3 కూడా సరైనవే. నెక్స్ట్, 9th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు జూన్లో ప్రవేశించినప్పుడు మొదటగా ఏ ప్రాంతాలకు చేరుకుంటాయి? చిత్తూరు, కర్నూలు. ఓకేనా అండి. నెక్స్ట్, వీటిని నేను మ్యాథ్స్ టైపింగ్లో చేశాను. వర్షాలకు సంబంధించి తుఫాను వర్షాలంటే అల్పపీడనం వల్లే కలిగే వర్షాలు. తిరోగమన ఋతుపవనాలు అంటే అక్టోబర్ తర్వాత వాయుదిశ మారి బంగాళాఖాతం వైపుగా వీచే పవనాలు. తిరోగమనం అంటే తిరిగి వెళ్ళేవి అని. పురోగమనం అంటే డెవలప్ అవటం, అంటే ముందుకెళ్ళేది అని. ఈశాన్య ఋతుపవనాలకి ఇంకో పేరు ఏంటంటే తిరోగమన పవనాలను కూడా అంటారు. నైరుతి ఋతుపవనాలు పశ్చిమ కనుమలలో వీచే పవనాలు. వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? వర్షం మాపకం. ఈ వర్షాన్ని మనం ఎట్లా కొలుస్తామంటే సెంటీమీటర్స్లలో కొలుస్తాం. డెల్టా అనగానేమి? నదులు సముద్రాలలో కలిసే చోటు. ఈ నదులు పైనుంచి వరదల వల్ల కొంత మట్టిని వాటర్తో పాటు కొట్టుకొస్తాయి. అవి ఒక మైదానాలుగా ఏర్పడి దాన్ని డెల్టా అంటారు. ఆ డెల్టా ఏరియాలో మంచి పంటలు కూడా పండుతాయి.
ఏపీలో ఎన్ని రకాల డెల్టాలు ఉన్నాయి? 2. ఏమేంటివంటే కృష్ణా, గుంటూరు. అంటే ఏపీలో ఎన్ని ప్రాంతాలను మనం డెల్టాలుగా చెప్పుకోవచ్చు అంటే కృష్ణా, గుంటూరు. ఇవి 2 తీర ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి. 14th, తూర్పు కనుమలలో సాధారణ వర్ష ప్రభావం వల్ల రాయలసీమలో తక్కువ వర్ష ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రవహించే ప్రధాన నది ఏది? రాయలసీమలో ప్రవహించే ప్రధాన నది ఏంటిదంటే పెన్నా నది. ఈ పెన్నా నదికి ఉపనదులను ఏమంటారంటే చిత్రావతి, పాపాగ్ని, సువర్ణముఖి. వరద మైదానం అనగానేమి? చెట్లు లేని భాగం. వరదల వల్ల కలిగే నష్టాలు ఏవి? పంటలు నష్టపోతాము, జీవకోటికి హాని కలుగుతుంది. చెట్లు పెంచటం వల్ల ఉపయోగాలు: 1. వరదలను నివారించవచ్చు. 2. భూమి కోతను నివారించవచ్చు, సకాలంలో వర్షాలు కురుస్తాయి. వరదలను ఎలా నివారిస్తామంటే చెట్లు పైనుంచి వర్షం పడినప్పుడు ఈ చెట్లు అడ్డుగా ఉండడం వలన మనకి వరదల యొక్క ప్రభావం అనేది తగ్గించుకోవచ్చు. కరువు అనగా అత్యల్ప వర్షపాతము. వరదలు, తుఫానుల వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటివి? సముద్రం నుండి వీచే గాలులు భూప్రాంతాలకు నష్టం చేస్తాయి. 2. సముద్రపు అలలు తీర ప్రాంతాలకు వరద నష్టాన్ని కలిగిస్తాయి. రోడ్లు కోతకి గురవుతాయి. నెక్స్ట్, కలుషిత నీరు త్రాగడం వల్ల కలిగే వ్యాధులు ఏవి? కలరా, కామెర్లు. ఇప్పుడు ప్రెజెంట్ మనకి కొన్ని ప్రాంతాలలో డయేరియా నడుస్తుంది. అందుకనే అందరూ జాగ్రత్తగా మంచిగా చల్లార్చిన వాటర్ తాగండి, మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోండి. నెక్స్ట్, డయేరియా ప్రబలినప్పుడు మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? టీ డికాషను, గంజి లేదా కొబ్బరి నీరు. ఇవి తీసుకుంటే మనం తొందరగా యాక్టివ్ అయిపోతాం. చెరువులు నీటిని నిల్వ చేయడానికి ఏర్పాటు చేయబడిన స్థలం. చెరువులను ఏమంటామంటే నీటిని నిల్వ చేయడానికి ఏర్పాటు చేయబడిన స్థలం. అయితే ఈ చెరువులు అనేవి మనకి శిలాయుగంలోనే ఉన్నాయి. ఈ చెరువులు తవ్వుకొని వ్యవసాయానికి ఈ వాటర్ని ఉపయోగించుకున్నారు. అయితే తర్వాత మనం కొన్ని లెసన్స్లో కూడా విన్నాం, కాకతీయులు చెరువులు కట్టించారని, విజయనగర రాజులు కట్టించారని ఆ టైంలో కూడా మనం విని ఉన్నాం. నెక్స్ట్, చెరువులు నీరు సక్రమంగా నియమించబడిన వ్యక్తిని ఏమంటారు? చెరువుల్లోని నీటిని సక్రమంగా వినియోగించుకోవడానికి ఒక వ్యక్తిని అపాయింట్ చేస్తారు. ఆయన ఏమంటారంటే నీరు కట్టే మనిషి అంటారు. నెక్స్ట్, చెరువుల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ప్రజల నీటి అవసరాలు తీర్చడం. ఈ చెరువులు ఏంటంటే వర్షాలు లేనప్పుడు కూడా దాంట్లో మనం వాటర్ స్టోరేజ్ ఉంటాం కాబట్టి మనకి ఎప్పుడైనా కావాలంటే వాటిని మనం నీటి అవసరాలను తీర్చుకోవచ్చు. నెక్స్ట్, పశువుల దాహాన్ని తీరుస్తుంది. నెక్స్ట్, కరువు సమయంలో కొంతవరకు పంటకు నీటిని సహాయపడుతుంది. వర్షాలు పడని టైంలో ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఏంటంటే ఆ స్టోర్ చేసుకున్న వాటర్ని మన పంటలకి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దగ్గరలోని బావులలో నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇవి చెరువుల యొక్క ఉపయోగాలు. భూగర్భ జలాలు అనగా ఇంకిపోయిన నీరు భూమిలోకి ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుతుంది. ఈ నీటినే భూగర్భ జలాలు అంటారు. అంటే ఏంటంటే ఇంకిపోయిన నీరు భూమిలోకి ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుద్ది. వీటిని మనము భూగర్భ జలాలు అంటాం. మృదువైన రాతి పొర అనగా పగుళ్ళు, సన్నని రంధ్రాలు ఉండి నీటిలో నుండి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర అంటారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లాలలో ఎటువంటి రాతి పొరలు ఉన్నాయి? ప్రకాశంలో ఇసుకరాయి రాతి పొరలు ఉన్నాయి, కడపలో సున్నపు రాయి రాతి పొరలు ఉన్నాయి. నెక్స్ట్, జలస్థరం ఎక్విఫెర్ అనగానేమి? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్థరం అంటారు. భూమి లోపల రాతి పొరలో ఎక్కడైతే నీరు ఉంటుందో దాన్ని జలస్థరం అంటారు. మన రాష్ట్రంలోని
ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లోని అనేక మండలాల్లో ఎముకలు, దంతాల వ్యాధులు ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి? అక్కడ వాటర్ సోర్స్లలో ఎక్కువ ఉప్పు ఉండటం, ఫ్లోరైడ్, క్లోరైడ్, ఇనుము, నైట్రేట్ మొదలైన ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండడం వలన కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలలో ఎముకలకు సంబంధించి, దంతాలకు సంబంధించిన సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి. అందుకే మనం తీసుకునే ఆహారమైనా, తాగే వాటర్ అయినా మంచిగా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్, తరంగాలు, ప్రవాహాలు, పోటు, పాటు. ఇవి నేను మ్యాచింగ్ టైప్లో ఇచ్చాను. తరంగాలు అంటే సముద్రపు ఉపరితలపు నీటి మట్టం హెచ్చు తగ్గులకు తరంగాలు అంటారు. ప్రవాహం, సముద్ర జలం ఒక నిర్దిష్ట దిక్కుకు ప్రవహించుట. పోటు, లఘువేల తరంగాలు ఒకే ఎత్తులో ఉండవు. పాటు, పర్వవేల తరంగాలు. అయితే నేను ఇట్లా ఎందుకు మీకు చేశానంటే, ఇప్పుడు నేను డైరెక్ట్గా తరంగాలంటే దీనికి డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాను, కానీ ఎగ్జామ్లో మిస్ మ్యాచ్ చేసి ఇస్తాడు కదా, అట్లా కూడా ఉపయోగపడుద్ది అన్నట్టుగా నేను ఈ విధంగా మ్యాచింగ్ టైప్లో ఇచ్చాను. నెక్స్ట్, సముద్రం వల్ల ఉపయోగం ఏంటి? ఈ మెయిన్ మనకి సముద్రాల వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే వర్షాలు కురవడానికి, మత్స్య సంపదకు, లవణాలకు, అంతర్జాతీయ వ్యాపారానికి. నెక్స్ట్, భవనపాడు గ్రామ ప్రజల ప్రధాన పండుగ ఏది? మనకి ఈ లెసన్లో సముద్రాలకు సంబంధించిన ఇచ్చిన లెసన్లో భవనపాడు గ్రామం గురించి మనకి ఇచ్చాడు. దాంట్లో మత్స్యకారులు ఎక్కువగా చేసుకునే పూజ ఏంటిదని అంటే గౌరీ పౌర్ణమి. నెక్స్ట్, పిల్లాస్ అనగా కులపెద్ద. ఆ ఊరిలో ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే ఈ పండగలు ఆయన జరుపుకునేటప్పుడు పిల్లాసే అన్నీ చూసుకుంటాడు, ఆయనే కులపెద్ద. నెక్స్ట్, యూరప్కు ఉత్తరాన ఉన్న సముద్రం ఏది? ఆర్కిటిక్ మహాసముద్రం. యూరప్ అనేది మన పైన ఉన్న ఖండమే కదా, ఆ ఖండానికి ఉత్తరాన ఏముందంట? ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. ప్రాచీన కాలంలో యూరోపియన్లకు తెలియని ఖండాలు ఏవి? అమెరికా, ఆస్ట్రేలియా. అయితే ఈ యూరోపియన్స్ భారతదేశాన్ని కనుగొనాలని వాళ్ళు పశ్చిమ వైపు వెళ్ళడం వలన వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. కొలంబసే కదా అమెరికాని కనుగొన్నాడు. అది వాళ్ళు ఏమనుకున్నారంటే వెస్ట్ ఇండీస్కి వెళ్ళారు ఫస్ట్. అది మన ఇండియా ఏమో అనుకున్నారు, కానీ మన ఇండియా కాదు. నెక్స్ట్, యురేషియా అనగానేమి? యురేషియా అంటే ఆసియా, యూరప్ ఈ రెండింటిని కలిపి యురేషియా అంటారు. యూరప్లో సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే పర్వతాలు ఏవి? ఆల్ప్స్ పర్వతాలు, కాకసస్ పర్వతాలు. ఎందుకంటే ఇవి దేనికి దగ్గరగా ఉండడం వలన? అంటార్కిటిక్ కానేనా? నెక్స్ట్, కాకసస్ పర్వతాలు ఏ ఏ సముద్రాల మధ్య ఉన్నాయి? ఏ సముద్రాలు అంటే కాస్పియస్ మరియు నల్ల సముద్రం. ఐరోపాలో విశాలమైన మైదానాలు ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బైలో. విశాలమైన మైదానాలు అంటే అక్కడ పంటలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు అని అర్థం. మిగతా కొంత మంచుతో కప్పబడి ఉంటాయి. ఐరోపాలో పొడవైన నది ఏది? ఓల్గా. ఐరోపాలో ప్రవహించే నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? అట్లాంటిక్ మహాసముద్రం. ఓల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది? కాస్పియస్ సముద్రం. ద్వీపకల్పం అనగానేమి? మనకు తెలుసు కదా, ద్వీపకల్పం అంటే మూడు వైపులా నీరు, ఒకవైపు భూభాగం గల ప్రదేశం. మన భారతదేశం కూడా అంతే కదా, మూడు వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉంది. నార్వే, స్వీడన్ ద్వీపకల్పాన్ని ఏమని పిలుస్తారు? ఈ నార్వే, స్వీడన్ రెండింటిని కలిపి స్కాండినేవియా అంటారు. నెక్స్ట్, ద్వీపం అనగానేమి? నాలుగు వైపులా కూడా నీరు ఆవరించి ఉండడాన్ని ద్వీపం అంటారు. అఖాతం అనగానేమి?
భూభాగం లోపలికి చొచ్చి ఉన్న పొరని ఏమంటారంటే అఖాతం అంటారు. ఐరోపా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలు ఏవి? భూమధ్య రేఖ నుండి దూరంగా ఉండడం. ఇప్పుడు గ్లోబ్లో మనకి ఇది చూసుకుంటే మన ఇండియాకి పైన కదా ఉంది, మన ఆసియా ఖండానికి పైన కదా ఉంది, అది భూమధ్య రేఖకి దూరంగా ఉండడం అనే వల్ల ఐరోపాలోని శీతోష్ణ స్థితి అనేది ఎక్కువ ప్రభావం ఉంటుంది. నెక్స్ట్ అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ పవనాలు. ఏ దిశ నుండి వీచే గాలులు ఐరోపా ఖండంలో వీస్తాయి? పశ్చిమ పవనాలు. ఇవి ఎటు నుంచి ఏంటంటే నైరుతి నుంచి ఈశాన్యం వైపుకి వీస్తాయి. కవోష్ణ ప్రవాహాలు అనగానేమి? కవోష్ణ ప్రవాహాలు అనగా భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం అంతా సముద్ర ప్రవాహాలు పయనించడాన్ని కవోష్ణ ప్రవాహాలు అంటారు. కవోష్ణ ప్రవాహాలు అంటే భూమధ్య రేఖ వద్ద ఉండే ఉష్ణోగ్రత వల్ల సంవత్సరం మొత్తం కూడా సముద్ర ప్రవాహాలని పయనిస్తూనే ఉంటాయి అన్నమాట. ఎటు నుంచి ఎటు? పశ్చిమం నుంచి ఉత్తరానికి. నెక్స్ట్ కవోష్ణ ప్రవాహాలను అమెరికాలో ఏమని పిలుస్తారు? గల్ఫ్ స్ట్రీమ్ అంటారు. ఏమంటారు? గల్ఫ్ స్ట్రీమ్. ఐరోపాలో ఏమని పిలుస్తారు? అట్లాంటిక్ డ్రిఫ్ట్. మధ్యధర శీతోష్ణ స్థితి అనగా మధ్యధర దేశాలలో చలికాలంలో వర్షాలు, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మామూలుగా వర్షాకాలంలోనే వర్షాలు కురిస్తే చలికాలంలో బాగా చలిగా ఉంటుంది. కానీ అక్కడ మధ్యధర ప్రదేశంలో చలికాలంలో వర్షాలు కురుస్తాయి, ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి. దీన్ని మధ్యధర శీతోష్ణ స్థితి అంటారు. మధ్యధర ప్రాంతాలలో పండే పంటలు ద్రాక్ష, బత్తాయి, ఆలివ్, అంజీర, అరటి పండ్లు. అక్కడ చలికాలం ఏమో నవంబర్లో స్టార్ట్ అవుతుంది, వసంతకాలం ఏమో మార్చిలో, వేసవి కాలంలో జూను, శరత్కాలం ఏమో సెప్టెంబర్లో. నెక్స్ట్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు ఏవి? నార్వే, స్వీడన్. అక్కడ మనకి సన్సెట్ అనేది చాలా లేట్గా ఉంటుంది, 8 తర్వాత సన్సెట్ ఉంటుంది. అందుకనే నార్వే, స్వీడన్ని అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశాలు అని అంటారు. పోల్డర్ వ్యవసాయం అనగా సముద్ర జలాలలో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేయడం. సముద్ర జలాలలో నిండి ఉన్న ప్రాంతంలో నీటిని వెనకకు మళ్లించి గోడలు కట్టి ఆ ప్రాంతంలో కొద్దిపాటి వ్యవసాయం చేయడం. నెక్స్ట్ యూరప్లో ముఖ్యమైన పంట ఏది? యూరప్లో ఎక్కువగా పండించే పంట గోధుమ. వ్యాపార పవనాలు అనగానేమి? నైరుతి ఐరోపా నుండి అమెరికా వైపు తూర్పు తీరానికి వీచే గాలులను ఏమంటారంటే వ్యాపార పవనాలు అంటారు. ఇటు యూరప్ అనుకోండి, ఇటు అమెరికా ఉంటుంది కదా, ఇటు నుంచి ఇటు వీచే గాలుల్ని మనం వ్యాపార పవనాలు అంటారు. నైరుతి ఐరోపా నుండి అమెరికా తూర్పు దిశానికి వీచే పవనాలను వ్యాపార పవనాలు అంటారు.